అందరికీ నమస్తే. నెంబర్ సిరీస్కి సంబంధించి ఇది సెకండ్ వీడియో. సో ఎస్ఎస్సి ఎగ్జామ్లో ఆల్రెడీ సిజిఎల్, సిహెచ్ఎల్, ఎంటీఎస్ ఎగ్జామ్స్ అన్నిటికీ అడిగిన ఈ ప్రీవియస్ బిట్స్ అండి. సో ఇలాంటి బిట్స్ కావాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నెంబర్ సిరీస్కి సంబంధించి, రీజనింగ్కి సంబంధించి అన్ని వీడియోస్ చేసి పెడతాను. సో ఆలస్యం లేకుండా మనం ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. నెంబర్ సిరీస్లో మన ఫస్ట్ బిట్ వచ్చేసరికి 2, 5, 10, 17, 26 అండి. సో ఫస్ట్ నెంబర్ సిరీస్ మనం చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఏ నెంబర్స్ ఇచ్చినా సరే ఆ నెంబర్స్కి మిడిల్లో వచ్చేసరికి గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. సో 2కి 5కి గ్యాప్ 3 ఉంది, 5కి 10కి గ్యాప్ 5 ఉంది, 10కి 17కి గ్యాప్ 7 ఉంది. సో 17కి 26కి గ్యాప్ ఎంత ఉందంటే 9 ఉందండి. సో ఇవన్నీ బేస్ సంఖ్యలు. 3, 5, 7, 9 బేస్ సంఖ్య. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నెంబర్కి ఎంత గ్యాప్ ఉండాలి? 9 తర్వాత బేస్ సంఖ్య ఏంటి? 11. సో 26కి 11 యాడ్ చేస్తే వచ్చే నెంబరే మన నెక్స్ట్ మిస్సింగ్ నెంబర్ అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఎక్కడుంది? బిలో ఉంది. 37 ఈజ్ రైట్ ఆన్సర్. చూద్దాము. 3, 6, 18, 72, 360 ఇచ్చారండి. సో ఇది వచ్చేసరికి ఈ బిట్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇక్కడ సింపుల్గా చెప్తాను. 3 రెళ్ళు ఎంత? 6 ఇచ్చారు కదా. 6 మూళ్ళు 18 ఇచ్చారు. సో 18 4లు 72. ఇప్పుడు 72 5లు చూడాలి. ఎంత? 360. ఇప్పుడు 360 ఇంటూ 6లు చూడాలి, అంతే కదా. 3 రెళ్ళు 6 మూలు 18 4లు 72 5లు 360 6లు చూడాలి. సో అప్పుడు మనకి ఆన్సర్ వస్తుంది 36, 6 మూలు 18, 21, 2160 అండి ఆన్సర్ ఎక్కడుంది? బిలో ఉంది. 2160. ఇలా సింపుల్ ట్రిక్స్ తోటి మీకు నేను నెంబర్ సిరీస్కి సంబంధించి రీజనింగ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. 5, 11, 24, 15, 106 కలిపారు. సో నెక్స్ట్ నెంబర్ ఏంటో మనం చెప్పాలి. సో ఈ లెక్క చేయండి. మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసరికి ఎలాగో నేను చెప్తాను. సో 5 ఇచ్చే 5 రెళ్ళు 10 ప్లస్ 1 కలిపాడంటే ఫస్ట్ ఇంటూ చేయాలి, తర్వాత ప్లస్ చేయాలి. సో చూద్దాము. 5 ఇంటూ 2 ప్లస్ 1 ఎంతండి? 11. సో ఇక్కడ 11 ఇచ్చారు. మళ్ళీ 11, 2 ప్లస్ ఎంత కలిపారు? 11 రెళ్ళు 22, 24 వచ్చింది కాబట్టి 2 కలిపారు తర్వాత. సో 24 వచ్చింది. తర్వాత 24 ఇంటూ 2 ఎంత అండి? 48. సో ఇక్కడ 51 వచ్చింది కాబట్టి ఎంత కలిపారు? 3 కలిపారు ఇప్పుడు. సో 51. తర్వాత 51 ఇంటూ 2 ప్లస్ ఇప్పుడు ఎంత కలిపారు? 106 రావటానికి 4 కలిపారు. 4 కలిపితే 106 వచ్చింది. సో ఇప్పుడు మనం ఎంత కలపాలి? 106 ఇంటూ 2 ప్లస్ 1, 2, 3, 4 కలిపారు. ఇప్పుడు మనం ఎంత యాడ్ చేయాలి? 5 యాడ్ చేయాలి. సో మా ఆన్సర్ ఎంత వస్తుంది? 217. సో మన ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ డి, 217. ఇలా చేయాలి. సో ఇది ఒక మోడల్. ఫస్ట్ ఇంటూ చేయాలి, తర్వాత ప్లస్ చేయాలి. సో మళ్ళీ దీన్ని యాడ్ చేసుకుంటూ పోయాడు. సో మనం ఇక్కడ ఆల్రెడీ వాడు మనకు బిట్ ఇస్తున్నాడు కాబట్టి ఇది ఎలా రొటేట్ అవుతుందో ఒకసారి చూసుకోండి, ఆన్సర్ మీకు వస్తుంది. ఫస్ట్ బిట్ చూద్దాము. 0, 7, 26, 63, 124 ఇచ్చారండి. సో ఈ బిట్ కనుక మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. సో దీన్ని ఎలా చేయాలంటే ఇది కూడా చాలా సింపుల్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అండి. నాకెందుకో క్యూబ్ లాగా ఉంది ఇది. సో 0 క్యూబ్ ఎంత? 0. 2 క్యూబ్ ఎంత? 8. సో ఇక్కడ 7 ఇచ్చారు కాబట్టి -1 చేశాడు. సో 7. తర్వాత 3 క్యూబ్ ఎంత? 3 క్యూబ్ వచ్చేసరికి
27 మైనస్ 1 ఎంత 26. తర్వాత 63 ఇచ్చాడు. 63 అంటే 4 క్యూబ్ ఎంత క్యూబ్స్ అందుకే రావాలి మీకు. 64 మైనస్ 1 ఎంత ఇచ్చాడు 63 ఇచ్చాడు. ఇప్పుడు ఫైనల్గా 124 అంటే 5 క్యూబ్ ఎంత 125 మైనస్ 1 ఎంత 124. సో ఇప్పుడు ఆన్సర్ 5 తర్వాత ఏంటి 6 క్యూబ్ ఎంత 6 క్యూబ్ చేద్దాము. సో 6 క్యూబ్ ఎంత 216 మైనస్ 1 ఎంత 215. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ బి. సో ఇది వన్ ఆఫ్ ద మోడల్ అనమాట. అన్ని క్యూబ్ ఇచ్చి దానికి ఎంతో కొంత కలపొచ్చు లేదా తీసివేయచ్చు. 6 13 ఉంది అంటే ఫస్ట్ ఇంటూ చేస్తున్నాడు, తర్వాత ప్లస్ చేస్తున్నాడు. ఎలా ప్లస్ చేస్తున్నాడో చూద్దాము. 6 రెళ్ళు ఎంత 12 ప్లస్ 1 ఎంత 13. అంతే సింపుల్. 13 రెళ్ళు ఎంత 13 రెళ్ళు 26 ప్లస్ ఎంత చేశాడు 28 రావడానికి 2 చేశాడు. 28 ఉంది కదా 28. తర్వాత 28 రెళ్ళు ఎంత చూడండి ఎక్కాలు రావాలి. 56 ప్లస్ ఎంత చేశాడు 3 చేశాడు. సో ఇక్కడ ఎంత ఉంది 59 ఉంది. 59 తర్వాత 59 ఇంటూ 2 ఈక్వల్ ఎంత 118 ప్లస్ ఎంత చేశాడు 4 చేశాడు. ఎంత 122 వచ్చేసింది. ఇప్పుడు 122 ఇంటూ 2 చేయండి. ఎంత 4 4 2 244 వచ్చింది. ఇప్పుడు మనం ప్లస్ ఎంత చేయాలి ఇక్కడ ప్లస్ 1 చేశాడు, ప్లస్ 2 చేశాడు, ప్లస్ 3 చేశాడు, ప్లస్ 4 చేశాడు. మనం ఎంత చేయాలి ప్లస్ 5 చేయాలి. ఎంత ఆన్సరు 249. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. ఇలా సింప్లిఫై చేసుకోవాలి మీరు. ఇటు చూద్దాము. 3 4 10 13 నెక్స్ట్ బిట్ చూద్దాం. 3 4 10 33 136. సో ఇది కూడా పైన నేను లెక్క చెప్పాను కదా బిట్ 5 సేమ్ ఆ మోడలేనండి. మీరు ఆ మోడల్లో ఈ బిట్ని ట్రై చేసి మీకు ఆన్సర్ వస్తే కామెంట్ చేయండి. సో చాలా సింపుల్ అండి. ఇది కూడా ఫస్ట్ 3 4 ఇచ్చాడు కాబట్టి ఇది కూడా ఇంటూ చేయాలి, తర్వాత ప్లస్ చేయాలి. సో చూద్దాము. 3 ఇంటూ 1 ఎంత 3 1 3 ప్లస్ 1 కలిపాడు 4 వచ్చేసింది చూడండి. 4 రెళ్ళు ఎంత అండి 8 ప్లస్ ఎంత కలపాలి మళ్ళీ 2 కలపాలి. 4 రెళ్ళు 8 ప్లస్ 2 ఎంత 10 వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఎంత కలపాలి 10 ఇంటూ 10 3 30 ప్లస్ 3 కలిపాడు ఎంత వచ్చింది 33 వచ్చింది. నెక్స్ట్ 33 ఇంటూ 4 చేయాలి కదా ఇప్పుడు ప్లస్ 4 కలపాలి ఎంత వచ్చింది 136 వచ్చింది. ఇప్పుడే మీకు సమస్య స్టార్ట్ అయింది. 136ని మీరేం చేయాలి నెక్స్ట్ బిట్ చూద్దాము. 3 4 10 38 88 ఉందండి. సో నెక్స్ట్ నెంబర్ ఏంటో చూసి మనం క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ చెప్పాలి. ఈ బిట్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. నేను దీన్ని ఎలా చేశాను అంటే ఫస్ట్ ఇంటూ చేశాను, తర్వాత మైనస్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆన్సర్ వచ్చేసరికి మీరే కనుక్కొని నాకు కామెంట్ చేయాలి. ఎలాగా అంటే 3 ఇంటూ 2 మైనస్ 2 ఎంత అండి 4 ఉందా ఉంది. 4 ఇంటూ 3 చేయాలి. ఇప్పుడు 3 మైనస్ 2 అనమాట. అంటే 4 మూలు 12 మైనస్ 2 ఎంత 10 ఇక్కడ ఉంది కదా ఓకే ఉంది. తర్వాత 38 ఇచ్చారు. సో 10 ఇంటూ 4 ఎంత 40 కదా 40 మైనస్ 2 ఎంత తీసేయాలి 2 తీసేయాలి. సో 38. ఇప్పుడు 38 ఇంటూ ఇక్కడ 2 3 4 చేసేది. ఇప్పుడు మనం ఎంత చేయాలి 5 చేయాలి మైనస్ 2 ఆన్సర్ ఎంత 188. సో ఇక్కడ వరకు కరెక్టే కదా. ఇక్కడ 3 రెళ్ళు చేశారు, తర్వాత 4 మూళ్ళు చేశారు, 10 నాలుగులు చేశారు.
ఇప్పుడు 38 ఐదులు చేశారు. తర్వాత ఏం చేయాలి, 188 ఇంటూ 6 మైనస్ 2 చేయాలి. 188 ఇంటూ 6 మైనస్ 2 చేస్తే ఆన్సర్ వస్తుంది కదా, ఆన్సర్ ఇదన్నమాట. సో మీరు ఆన్సర్ ఇది చేసి నాకు ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ చూద్దాము. 1 2 6 21 88 ఇచ్చారు. నెక్స్ట్ నెంబర్ కనుక్కోవాలి. సో ఎలా ఇచ్చారు అంటే చూద్దాము. 1 ఇంటూ 1 ప్లస్ 1 చేసినట్టున్నారు, 2 వచ్చేసింది. తర్వాత 6 వచ్చింది కదా, 2 ఇంటూ 2 ప్లస్ 2 చేసినట్టున్నారు, 6 వచ్చింది. సో అంతే అయిపోయింది. 6 ఇంటూ 3 చేశారు. తర్వాత 6 3 18 21 వచ్చింది కాబట్టి 3 కలిపారు. ఇలాగా మీరు చేస్తూ పోతే వస్తుంది అనమాట. 21 ఇప్పుడు 1 2 3 కలిపారు. ఇక్కడ కూడా 1 2 3 యాడ్ చేస్తూ వచ్చారు. అంటే ఒక 2 తర్వాత 2 రెళ్ళు తీసుకున్నారు, తర్వాత 6 మూలు తీసుకున్నారు. ఇప్పుడు 21 నాలుగులు తీసుకోవాలి మనం. 21 ఇంటూ 4 ప్లస్ 4 యాడ్ చేస్తే 88 వచ్చింది. ఇప్పుడు మీరు 88 ఇంటూ 5 చేసి ప్లస్ 1 చేస్తే వచ్చేదే ఆన్సర్ అనమాట. ఒకసారి చేయండి. 88 ఇంటూ 5 ఎంత, 8 5 40, తర్వాత 8 5 40, 44 ప్లస్ 5 చేయాలి. 5 చేస్తే 445 వచ్చింది ఆన్సర్. ఇక్కడ 445 ఎక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ ఆప్షన్ నెంబర్ ఏలో ఉంది. సో 445 ఆన్సర్. ఇలా మీరు చేసి పెట్టి చూద్దాము. 7 ఇచ్చారు, 10 ఇచ్చారు, 16 ఇచ్చారు, 28 ఇచ్చారు. తర్వాత నెంబర్ కనుక్కోవాలి. లాస్ట్లో వచ్చేసరికి 100. సో ఈ మధ్యలో నెంబర్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ వీటి మధ్య గ్యాప్ ఎంత ఉందో చూద్దాము. 7కి 10కి మధ్య గ్యాప్ ఎంత ఉంది, 3 ఉంది. 10కి 16కి మధ్య గ్యాప్ 6 ఉంది. 16కి 28కి మధ్య గ్యాప్ ఎంత ఉంది, 12 ఉంది. తర్వాత మనకి నెంబర్ ఇవ్వలేదు. సో ఇది ఎలా ఇచ్చారు అన్నది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఎంత ఇచ్చారు అంటే 3 రెళ్ళు 6 ఇచ్చారు. తర్వాత 6 రెళ్ళు 12 ఇచ్చారు. ఇప్పుడు గ్యాప్ ఎంత ఉండాలి, 12 రెళ్ళు ఎంత, 24. సో ఈ 28 24 ఎంతైతే మనం కూడగా వస్తుందో అదనమాట గ్యాప్ ఆన్సరు. సో 12 52 వచ్చిందా, అది 52 ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ సి. ఇది మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టో కాదో నెక్స్ట్ నెంబర్లో చూస్తే సరిపోయింది కదా. సో ఇక్కడ 52కి 100కి గ్యాప్ ఎంత ఉంది, 48 ఉంది, అంతే కదా. 48 52 ప్లస్ చేస్తే ఎంత, 100. సో వచ్చేసింది కదా, మనకు వచ్చిన ఆన్సర్ 52 కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఇది కూడా చాలా సింపుల్ వే. 3 ఇచ్చారు, 4 10 33 136 ఇచ్చారు. సో నేను ఆన్సర్ మీరే చెప్పాలి, కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి నేను ఎలా చేయాలో చెప్తాను. 3 ఇంటూ 1 ప్లస్ 1 అండి, ఎంత, 4 ఉందా, 3 1 3 ప్లస్ 1 చేశారు అంతే. ఇక్కడ 10 వచ్చింది కాబట్టి 4 రెళ్ళు 8 ప్లస్ 2 చేశారండి. 4 రెళ్ళు 8, 10 ప్లస్ 2 ఎంత, 10 వచ్చిందా, ఓకే గుడ్. తర్వాత 10 ఇంటూ 33 ఉంది కదా, 10 3 30 ప్లస్ 3 చేస్తే 33 వచ్చేసింది. ఇప్పుడు 33 ఇంటూ 4 చేయాలి. ఎందుకంటే ఫస్ట్ 1 చేశారు, తర్వాత 2 చేశారు, తర్వాత 3 చేశారు, తర్వాత 4 చేయాలి, మళ్ళీ ప్లస్ 4 చేయాలి. చేయండి, 136 వస్తుంది. ఇప్పుడు మీకు ఆన్సర్ రావాలి అంటే 136 ఇంటూ 5 చేసి తర్వాత ప్లస్ 5 చేస్తే వచ్చేదే ఆన్సర్. సో వీటిల్లో ఆన్సర్ ఏదో మీరు ఇది చేసి నాకు ఆన్సర్ కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదాం. ఇది లాస్ట్ బిట్ అండి, ఒకసారి చూద్దాము. 7 ఇచ్చారు, 25 ఇచ్చారు, 61 ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, ఇది మీరు కనుక్కోవాలి. లాస్ట్లో 211 ఇచ్చారు.
సో ఫస్ట్ 2 క్యూబ్ అనుకుంటున్నాను, 2 క్యూబ్ -1 అనుకుంటున్నా, ఎంత 7. తర్వాత 3 క్యూబ్ ఎంత, 3 3 9 9 3 27. ఓకే, 3 క్యూబ్ -2 ఎంత 25 కాబట్టి ఇక్కడ -2 చేశారు. తర్వాత 4 క్యూబ్ అనుకుందాం, 4 4 16 16 4 64. సో 4 క్యూబ్ -3 చేశారు, సో అందుకని 61 వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో అన్ని ఆర్డర్లోనే 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ కాబట్టి ఇది 5 క్యూబ్ అవ్వచ్చు. 5 క్యూబ్ మైనస్ ఇక్కడ 1 2 3 తీసేశారు కాబట్టి మనం ఎంత తీసేయాలి, 4. సో 5 క్యూబ్ ఎంత 125. 125 - 4 తీసేస్తే 121. సింపుల్. ఆన్సర్ ఎక్కడుంది, డీలో ఉంది. సో ఆన్సర్ వచ్చేసరికి 121. గైస్, ఇలాంటి వీడియోస్ ఇవన్నీ ఎస్ఎస్సి ఎగ్జామ్లో వచ్చిన CGL SGL సో మొత్తం ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్స్. గైస్, ఇలాంటి బిట్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక్క లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.